దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ కీలక నేత రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తుందని అనడంతో వాస్తవం లేదని రఘునందన్ రావు తేల్చి చెప్పారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు ఎంపీ సీట్లను బేరానికి పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు ఉద్యమకారుల పేరు వాడుకుని వారికి అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. మీలాంటి వారు బీజేపీపై అవాకులు చవాకులు పేలొద్దని సూచించారు. బీఆర్ఎస్ నేతలు తాము చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద చంపలేసుకోవాలని హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలు గుర్తుకొచ్చినట్టు కనబడతా ఉంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అంటాడు, పార్టీలో కష్టపడేటోళ్ళకే గుర్తింపిస్తాం. ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది అనేది ఒకసారి హరీష్ చెప్పాలి. 20 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు హరీష్ అంటే, పార్టీలో కష్టపడే కార్యకర్తలకి గుర్తింపు ఇస్తాం అంటే ఎన్ని రోజులు ఇవ్వలేదని ఒప్పుకోరు కదా. ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఎన్నేళ్ల తర్వాత 2001 ఏప్రిల్ జలదృశ్యం కాడికి వెళ్ళి మొదలుకుంటే ఓడిపోయిన తర్వాత ఇవాళ కార్యకర్తలు గుర్తుకొచ్చారు, ఉద్యమకారులు గుర్తుకొస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులకి. ఇది పూర్తిగా సిగ్గుచేటు. కొత్త అమరవీరుల స్తూపం కట్టినాం, ఆ అమరవీరుల సాక్షిగా శంకరమ్మ పేరు వాడుకొని అన్యాయం చేసినాం అని తప్పైందని చెప్పి బావా బామ్మర్దులు ఇద్దరు వచ్చి కొత్త అమరవీరుల స్తూపం కాడ తప్పైందని చెంపలేసుకొని ముక్కురాలకు రాసి ఇప్పుడు వచ్చేటువంటి 17 సీట్లన్నా ఉద్యమకారులకి, తమ కుటుంబాల సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళకి, అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు ఇస్తామనేటువంటి మాట ఆ అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేయండి. బీజేపీ కాంగ్రెస్ కలిసేట బీఆర్ఎస్ను కథం చేయాలని చూస్తున్నాయని ఇంకొక ఆయన అంటాడు, బామ్మరిది అంటాడు. బావి ఇట్లా మాట్లాడితే బామ్మరిది అంటాడు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని కథం చేయాలని చూస్తా ఉన్నాయి. అయ్యా కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు, ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో మీ నాయన ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి హోదాలో కలిసి, నేను నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నా, మీ ఆశీస్సులు ఉండాలని అడిగితే అది కాదు, కుదరదు అని చెప్పి, మీకు మాకు పొత్తు పొంతన ఏది కుదరదని ఖరాఖండిగా చెప్పి పంపించినా అని చెప్పి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు బయటి ప్రపంచానికి చెప్పిన తర్వాత ఇంకా మీకు మాకు పొత్తేంది, మీరు మమ్ముల్ని బదనాం చేసుడు ఏముంది? అసలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా సిద్ధాంతపరంగా దేశవ్యాప్తంగా రెండు విభిన్నమైనటువంటి పార్టీలు, ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. మేము ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరి ఆకాంక్ష రామ మందిరం కట్టాలని మేము కొట్లాడితే, రామ మందిరం వద్దని వకీళ్లను పెట్టి కొట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణాన్ని, రామ మందిరంలో నిన్న జరిగిన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తే ఈ దేశంలో ఉండి ఆ కార్యక్రమానికి రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ని కథం చేస్తాయట అన్న. వ్యక్తులు అనుకుంటే పార్టీలు కథం కావన్నా. అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని కథం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు, మిమ్మల్ని కథం చేసిర్రు. మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలను 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. చాలా